ఓడించినాం, ఇక మనం విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు, మన నాయకులు, మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, మా కవ్వంపల్లి సత్యనారాయణ, మా మేడిపల్లి సత్యం, మా కేకే మహేందర్ అన్న, వీళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయింది. కానీ నేను మా నాయకులకు, మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. డిసెంబర్లో జరిగినవి సెమీఫైనల్స్ లో బిల్లా రంగాలను ఓడించడం, ఇప్పుడు ఫైనల్స్ లో మోడీ అమిత్ షా తోని రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి. ఫైనల్స్ లో మనం బీజేపీని ఓడించాలి. సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ ను పొందబెట్టినాం, ఇప్పుడు బీజేపీని ఢీ కొనబొట్టబోతున్నాం. ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణకు రావాల్సిన హక్కులు, నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించాడు. మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేము అడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించాడు. నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించిండ్రు అని ఒక ప్రధానమంత్రిగా మాట్లాడాడు. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, బండి సంజయ్ని, ధర్మపురి అరవిందును తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవమానించి మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు, నైతికత ఉన్నదా అని నేను అడుగుతున్నా. మా రాష్ట్రాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతావా? మా ప్రాంతానికి నిధులు ఇవ్వని నువ్వు, మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న నువ్వు మా తెలంగాణను ఎట్లా ఓట్లు అడుగుతావని నేను ఈరోజు మీ ద్వారా బీజేపీని ప్రశ్నిస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆయన ఉన్నాడు ఈడ సిరిసిల్లలో, ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్లో మాట్లాడతాడు, ట్విట్టర్ చిల్లు. మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ చిల్లును ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ చిల్లెందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేడు? ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్దైనా అక్కడున్న నరేంద్ర మోడీదైనా ఒకే విధానం. 2022 ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి, సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చంద్రశేఖరరావు గారు మాట్లాడారు. నేను ఇవాళ తెలంగాణ మేధావులను, కవులను, కళాకారులను ఇవాళ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 400 సీట్లు కావాలని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఇవాళ మా దళిత గిరిజన బలైన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా. మన ఓట్ల ద్వారా, మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా? ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. చంద్రశేఖరరావు నిన్న మొన్న బస్సు యాత్ర చేసిండు, కొడుకేమో కారు ఖరాబ్ అయింది అంటున్నాడు. నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్న కేటీఆర్కు, కారు ఖరాబ్ అయ్యి షెడ్డు పోయింది అంటుండు. కార్ఖానా నుంచి మళ్ళీ వాపసు రాదు, అది తూకానికి అమ్మాల్సింది. ఎందుకంటే అది అన్నం చెడ్డది, ఇంకా ఉపయోగం లేదు. అందుకే ఇవాళ కార్ఖానకు పోయిన కారు అక్కడి నుంచి జుమ్మరాద్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే, వాపసు వచ్చేది లేదు. ఆ సంగతి చంద్రశేఖరరావుకు తెలుసు. అందుకే నిన్నమన్న ఆయన బస్ వేసుకొని బయలుదేరి. నేను చూసిన ఆయన మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు.
ఆడుకో ఈడుకో తిరుగుతున్నాడు. ఆయన యాస, ఆయన భాష, ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. చేసింది ఏమి లేదంట, చూసింది ఏంది లేదంట. ఆయన మాటలు మొత్తం చూసిన 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే. 100 రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి పడిపోవాలా అంటుండు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను, అయ్యా 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే 10 ఏళ్ళు తెలంగాణను దోచుకున్న ఈ 10 ఏళ్ళు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలనా? చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ కు 40 సీట్లు రావని, అంటే పరోక్షంగా బీజేపీ 400 సీట్లు వస్తుందని చంద్రశేఖరరావు చెప్పినట్టే కదా. చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి, సిరిసిల్ల గడ్డ మీద నుంచి బీఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాళ్తే ఉన్న ఫలంగా కాల్ చేస్తే మా కాకిని కూడా రానియము, కారు గుర్తోని మా గల్లీలో కూడా అడుగు పెట్టనీయం. అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా. లేకపోతే 1, 2 గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖరరావు చేస్తున్నట్టే కదా. అందుకే మిత్రులారా, 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు, ఓసారి 12, ఓసారి 9 ఎంపీలు ఇచ్చిండ్రు. ఏం చేసిండే చంద్రశేఖరరావు? ఈయన కార్లాగా కనిపిస్తుంది, ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, 377 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యసభలో, లోక్సభలో నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా? ఓట్లేసింది నిజం కాదా? ఇవాళ వీళ్ళిద్దరు కూడబలుక్కొని చీకటి ఒప్పందం చేసుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుంటే అక్కడ ఒకరికొకరికి అడ్జస్ట్ చేసుకొని ఇవాళ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇవాళ వినోద్ రావు గారి ప్రచారాన్ని ఒక్కసారి చూడండి, ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా? ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోద్ రావు? ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు? చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా? దోపిడీ చేసింది మీరు, దొంగతనం చేసింది మీరు, జైలుకి వెళ్ళింది మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా. నువ్వెందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని? బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇయ్యలేదని మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలే? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే? ఐటీఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? చంద్రశేఖరరావు 100 రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే. 10 ఏళ్ళైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వెందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు? అంటే ఇవాళ మీరిద్దరు ఒక్కటయ్యి మా మీద దాడులు చేయాలంట. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిత్రులారా, మా అక్కలు, మా ఆడబిడ్డలు వాళ్ళందరి కష్టాలు చూసి వచ్చిన 48 గంటల్లోనే మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డ